JLTV 7 న్యూస్ కి స్వాగతం. వచ్చే ఆదివారం నాడు 21వ తేదీన కురుమల దసరా దీపావళి సమ్మేళనం జరుగుతుంది. ఈ సమ్మేళనం భువనగిరి పట్టణ సమీపంలో గల స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున రాష్ట్ర కురుమ సంఘం, జంట నగరాల కురుమ సంఘం నేతృత్వంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర కురుమ సంఘం కేంద్ర కార్యాలయంలో జంట నగరాల కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి చిట్టం శైలేందర్ కురుమ, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్, GHMC మాజీ డైరెక్టర్ డాక్టర్ SR ప్రేమరాజ్ కురుమ, ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా మలేశం కురుమ, రాష్ట్ర కురుమ మహిళా సంఘ అధ్యక్షురాలు శ్రీమతి తమ్మగొండ బాలమణి, జంట నగరాల ప్రధాన కార్యదర్శి మిర్యాల విజయలత, చిగుమల్ల రాఘవేంద్ర కుర్మ, చిట్టం శ్యామరావు, రావురి దయానంద్, ఒగ్గు కుమారస్వామి, సాయికాంత్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బహుమతులు అందజేసే విషయంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇటీవల రాష్ట్ర కుర్మ సంఘం నేతలు, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ ప్రేమరాజ్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్, క్యారమ్స్, వాలీబాల్, రన్నింగ్, చెస్ తదితర పోటీల్లో విజేతలకు, అలాగే సమ్మేళనం రోజు నిర్వహించే బతుకమ్మ, మ్యూజికల్ చైర్స్ తదితర పోటీల్లో కూడా విజేతలకు కూడా బహుమతులు అందజేస్తామని డాక్టర్ ప్రేమరాజ్ ఈ సందర్భంగా వివరించారు. అయితే పెద్ద ఎత్తున జరిగే 46వ దసరా దీపావళి సమ్మేళనం కుర్మలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఆయా నేతలు పిలుపునిచ్చారు. మరి మన కుర్మ సోదర సోదరిమణులు అందరూ సమ్మేళనంలో పాల్గొంటారని మనవి. ఈ సంవత్సరము 21 డిసెంబర్ 2025 ఆదివారం రోజున 46వ దసరా దీపావళి సమ్మేళనము స్వర్ణగిరి దేవాలయం ప్రాంగణంలో జరుగుతున్నది. ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుర్మ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఈ సంవత్సరము గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీలలో మన సోదరిమణులు అలా ఉత్తీర్ణులయ్యి ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఆ రోజు అన్ని మనకు ఘనంగా మనం సంపాదించుకునే అవకాశం ఈసారి దొరికింది మనకు ఫస్ట్ టైము. కాబట్టి అవన్నీ కూడా మనం జయప్రదం చేయాలంటే మీరు అధిక సంఖ్యలో పాల్గొనాలి. అదే ఆశిస్తున్నాం. మేము అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తారని మా మనవి. నమస్కారం. నేను డాక్టర్ SR ప్రేమరాజ్, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ GHMC. ఈ యొక్క ఆటలకు 46వ దసరా దీపావళి సమ్మేళనానికి మేము పోయిన నెల 8 మరియు 9వ తారీఖు నాడు విక్టోరియా ప్లే గ్రౌండ్స్లో కూడా మేము క్రీడా పోటీలు నిర్వహించాము. ఆ క్రీడా పోటీలు కొన్ని ఇండివిజువల్ గేమ్స్, అలాగే టీమ్ గేమ్స్లో కూడా వాలీబాల్, తర్వాత కబడ్డీ మరియు క్రికెట్ అన్ని పోటీలు నిర్వహించాము. అలాగే ఇండివిజువల్లో కూడా తగ్గపాలు 200 మీటర్స్, 100 మీటర్స్లో కూడా మేము పోటీలు నిర్వహించాం. బాలబాలికలు ఈసారి ఫస్ట్ టైం మేము ఉమెన్స్ కూడా ఇండివిజువల్ గేమ్స్లో కూడా క్యారమ్స్, చెస్ మరియు టేబుల్ టెన్నిస్ క్రీడలు కూడా ఈసారి మేము నిర్వహించాము. ఈ యొక్క పోటీలకు మన కుర్మ సోదరు వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్వర్ణగిరిలో కూడా ఎప్పుడైతే మనం 21వ తారీఖు నాడు మేము నిర్వహించబోయే క్రీడా పోటీలకు కూడా అధిక సంఖ్యలో మన కుర్మ సోదరులు పార్టిసిపేట్ చేయాలని మేము ఆశిస్తున్నాము. అలాగే అక్కడ కూడా మేము స్వర్ణగిరి అని కూడా మేము క్రీడా పోటీలు నిర్వహించుతున్నాము. ఆ క్రీడా పోటీలలో కూడా బాలికలకు, అలాగే చిన్నారి బాలికలకు కూడా కొన్ని ఈవెంట్, మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ రేస్, షటిల్ రన్స్ ఇట్లాంటివి కూడా, అలాగే ఉమెన్స్ కూడా మేము ఈసారి ఫస్ట్ టైం రిలేటెడ్ రేస్, 100 మీటర్స్ రన్నింగ్ రేస్, అలాగే మ్యూజికల్ చైర్ కూడా రిలేటెడ్ రేస్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం. అలాగే ఈ యొక్క పోటీలను మేము జయప్రదం అందరూ కుర్మ సోదరులు పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క పోటీలను మన తెలంగాణ కుర్మ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నది. ట్విన్ సిటీస్ కుర్మ సంఘం అధ్యక్షులు మరియు అందరూ నిర్వహణలో జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం 21 నాడు జరగబోయే ప్రోగ్రాం అధిక సంఖ్యలో కుర్మ సోదరులు పార్టిసిపేట్ చేసి జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. కుర్మ సోదరిమణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ మన దసరా సమ్మేళనం 46వ దసరా సమ్మేళనానికి వచ్చి మన ప్రోగ్రాం చాలా పెద్ద ఎత్తున మంచిగా చేయాలని కోరుకుంటున్నాను నేను. అయితే మన సోదరిమణులు కూడా చాలా లేట్గా వస్తున్నారు. బస్సులు పెట్టినా కూడా తొందరగా ఎక్కట్లేదు. తొందరగా వచ్చి తొందరగా మన ప్రోగ్రాం ఒకరోజు మన ఇంట్లో పనులు వదులుకొని మన ప్రోగ్రాంలో సంతోషంగా పాల్గొంటే మనందరికీ కూడా బాగుంటుంది కదా. మనం అందరం ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 28కి ఎడ్యుకేషన్ కూడా ఉంది మన ప్రోగ్రాము. కాబట్టి మనం 21గా మనం ప్రోగ్రాం జయప్రదం చేసుకున్నామని నా కోరిక. మన అందరం కూడా కలిసినట్టుగా మనం అందరం మంచిగా వచ్చి పెద్ద ఎత్తున బాగా ప్రోగ్రాం మంచిగా చేయాలి. మన సోదరులు కూడా అందరూ మంచిగా రావాలి. చాలా బాగా అందరూ వచ్చి అందరి ప్రోగ్రాంలో మంచిగా పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఆటల పోటీలు ఉన్నాయి. మనందరి పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. పిల్లల్ని, పెద్దల్ని అందరినీ తీసుకురండి.
మన ప్రోగ్రామ్ మంచిగా ఆట పోటీలు అందరికీ పాల్గొనడం మనం ప్రైజ్లు అన్నీ ఉన్నాయి. ఎన్ని ప్రైజులు మనం ఇస్తున్నాం మన సంఘం తరఫు నుండి. మీ ప్రైజులు మీ ఇంట్లో మీ చేతిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు అందరూ మంచిగా రావాలని కోరుకుంటున్నాను. మహిళలు కూడా చాలా ఎత్తున సంఘానికి రావాలి. మన సంఘానికి మహిళలు కూడా వస్తలేరు. మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు ఎవరు బలవంతంగా కూడా లాక్క రావాల్సి వస్తుంది. కానీ అందరికీ ఇంట్రెస్ట్ పెట్టండి. మన సంఘం అంటే మన సిటీలో కూడా ఒక సంఘం ఉందని అందరూ గుర్తుపెట్టుకోండి. అది చేయలేదు కాదు, కానీ అందరం వచ్చి మంచిగా అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది. ప్రోగ్రామ్ చేసుకోవడం కూడా చాలా పెద్ద ఎత్తున చేద్దామని నా కోరిక. చేసుకున్నాము. 12 గంటల గౌరీ పూజ ఉంది. మనకు బతుకమ్మ కూడా ఆడాలంటే మీరు తొందరగా వస్తుంది. ఏదైనా చేయగలుగుతాం. మనం ముందు ఇంట్లోకే తొందరగా బయలుదేరండి. తొందరగా మనం వెళ్ళడానికి 1 గంటన్నర పడుతుంది. అందుకే తొందరగా వచ్చేసి అన్ని ప్రోగ్రాంలో పాల్గొని మీరు ప్రైజులు మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే అందరికీ, మహిళలందరికీ నమస్తే. 46వ దసరా సమ్మేళనము 21 తారీఖు డిసెంబర్ రోజు స్వర్ణగిరి దేవాలయం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా మనం చేసుకోబోతున్నాము. దానికి అధిక సంఖ్యలో మహిళలు ఇచ్చేసి గౌరీ పూజ ఉంటుంది, అక్కడ బతుకమ్మ పండుగ ఉంటుంది. అక్కడ చాలామంది మహిళలు వచ్చి అధిక సంఖ్యలో బతుకమ్మ పండుగలో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని నా మనవి. తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం జంట నగరాల ఆధ్వర్యంలో 46వ దసరా దీపావళి సమ్మేళనం జరగబోతున్నది. మన కులజులు రాష్ట్ర మొత్తం యావత్తు రాష్ట్రం నుంచి కదలి రావాలని మన కుటుంబ సంఘం తరఫున కోరుచున్నాను. అలాగే ఆ రోజు వచ్చిన కులజులకు అందరికీ భోజన సదుపాయాలు ఉంటాయి. ఈ యొక్క జంట నగరాల కుటుంబ సంఘం తరఫున ఈ యొక్క ప్రోగ్రాం జరపడం జరుగుతున్నది. దీన్ని ప్రతి ఒక్క కులజులు వచ్చి జయప్రదం చేయాలని మా తరఫున అందరి తరఫున కోరుచున్నాం. నమస్కారం. కుటుంబ బాంధవులకు, కుటుంబ సోదరులకు నమస్కారములు. మన 46వ దసరా దీపావళి సమ్మేళనం స్వర్ణగిరి ప్రాంగణంలో జరుగుతున్నది. ఈ సందర్భంగా మేము మన కుటుంబంలో రీసెంట్లీ తెలంగాణ కుటుంబ సంఘం మెడికల్ అడ్వైజ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్థాపించబడింది. ఆ సంవత్సరంలో మా చైర్మన్ గారు డాక్టర్ మిర్యాల శివకుమార్ గారి చైర్మన్షిప్లో మేము ఒక టెంట్ పెట్టుకొని మేము అవైలబుల్ ఉంటాము. కొంత డాక్టర్స్ కూడా ఉంటారు. మీకు ఏమి మెడికల్ అడ్వైస్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము అందిస్తాము. ప్లస్ మైనర్ ఎమర్జెన్సీ ఏమైనా అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అవైలబుల్ ఉంటుంది. అలాగే ఈ సందర్భంగా సిటీలో ఉన్న మన కుర్మ డాక్టర్స్ అందరికీ ఇదే మా పిలుపు. మీరు దయచేసి మీరు అందరూ డాక్టర్స్ అందరూ పాల్గొనాలని మా ప్రార్థన.